ఒక సునీత విలియమ్సన్ తీసుకోండి. ఓకే. ఆమె అమెరికాలో మూన్ మీదకి వెళ్ళింది. ఆమె ఇలాంటి బికినీలు వేసుకుందా, డ్రెస్సులు, ట్రెడిషనల్ డ్రెస్సెస్. కల్పన చావ్లా నాసా సైంటిస్ట్ అక్కడికి వెళ్ళింది పైకి, ఇస్రో మూన్ మీదకి. ఆమె కూడా ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుంది. ఈవెన్ కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్గా యుఎస్ చెక్ చేసిన ఆమె కూడా ఇండియన్ బ్రీడ్. వీళ్ళంతా ఇండియన్ బ్రీడ్. మామూలు ట్రెడిషనల్ డ్రెస్లే వేసుకుంది. రేపు కాబోయే రాష్ట్రపతి ఆమె యుఎస్ఏకి. మరి అయినా ట్రెడిషనల్ డ్రెస్సెసే. ఆమె పూజ కూడా ఇంట్లో హిందూ సాంప్రదాయబద్ధంగా ఆఫీస్లో ఓత్ తీసుకున్నప్పుడు, డ్యూటీ తీసుకునేటప్పుడు ఆమె ట్రెడిషనల్ పూజ, హిందూ పూజ చేయించింది. ఈవెన్ దో దే ఆర్ లివింగ్ ఇన్ యుఎస్. రిషి సునాక్ ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్, ఇన్ఫోసిస్ అల్లుడు, నారాయణమూర్తి గారు అల్లుడు, సుధామూర్తి గారు అల్లుడు మన ఆశ్రమంకి వస్తాడు. అందుకనే వాళ్ళంతా ట్రెడిషనల్. వాళ్ళు ఏమైనా షార్ట్స్ వేసుకుంటున్నారా? ఈ డ్రెస్సింగ్ ఆడవాళ్ళని కాదు, మగాళ్ళని కూడా అనాల. మగవాళ్ళు కూడా డ్రెస్సింగ్ టీన్ జాన్స్ ఏమవసరం వీళ్ళకి, టాన్ జీన్స్, తర్వాత షార్ట్లు. అప్పుడెప్పుడో బెంగళూరు నుంచి ముంబై వాళ్ళు వేసుకొచ్చేవారు. ఇప్పుడు 30 years బ్యాకే ఉన్నాయి ఈ షార్ట్స్. మామూలుగా ఫుల్ నైట్ డ్రెస్సులు ఉన్నప్పటికీ పంచలు కట్టుకోమని ఎవరు చెప్పట్లేదు కదా, ప్యాంట్స్ వేసుకుంటున్నారు, బాగున్నాయి. ఫుల్గా వేసుకునేవారు. అప్పుడే అందుబాటులో ఉన్నప్పుడే వీళ్ళంతా కూడా షార్ట్స్ వేసుకుని ఇప్పుడు వస్తున్నారు. 40 years బ్యాక్, 30 years బ్యాకే ఉన్నాయి. మళ్ళీ వాటితో పాటు వీళ్ళు జేబుల్లో చేతులు పెట్టడాలు, షార్ట్స్లో ఐఏఎస్ ఆఫీసర్ లాగా బిల్డప్లు పోన్లు వేసుకున్నారన్నారు. ఇది మగవాళ్ళ నుంచి ఈ యొక్క ఆచారం అనేది లేడీస్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. ఒకటి సార్, వెస్టర్న్ కల్చర్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇంకోటి అనొచ్చు, అంటే కంఫర్ట్స్ లెవెల్లో వేసుకోవడం తప్పులేదు అని. సో కొంతమంది దీని మనోభావాలు దెబ్బతిని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. సో ఆడవాళ్ళనే విమర్శించడం అనేది ఒక ఎత్తు అయిపోయింది. ఏం జరుగుతుంది అసలు మన సమాజంలో? పోటీతత్వం. నేను ఫేమస్ అవ్వాలను, లేకపోతే కొంతమంది ఉంటే సాంప్రదాయపు విలువలు చెప్పాలని పోటీ. సంధ్యారెడ్డి గారు పాపం సాంప్రదాయపు విలువలు చెప్పాలని ఆమె ట్రై చేస్తుంది. శివాజీ సాంప్రదాయపు విలువలు చెప్పాలని చెప్పారు. మినిస్టర్ సీతక్క గారు విలువలు చెప్పాలని ట్రై చేస్తున్నారు. కానీ పాపం శివాజీ గారు లాస్ట్గా ఆయనకి ఏమర్థమైంది, నేను ఎవరికి మంచి సలహాలు ఇవ్వకూడదు, నన్ను ఉమెన్స్ కమిషన్ పిలిచింది అని పాపం ఆయన బాధపడుతూ, ఉచితంగా సలహాలు ఇవ్వకూడదు అని పాపం ఆయన బాధపడ్డాడు. కానీ శివాజీ వల్ల మార్పు ఏమొచ్చిందంటే, ఈ రోజున మెట్రోస్లో, ట్రైన్స్లో వెళ్తున్న వాళ్ళందరూ చెప్పుకుంటున్నది, స్టూడెంట్స్ అంతా కూడా మంచి ట్రెడిషనల్ డ్రెస్సెస్లో వస్తున్నారు. లిమిటేషన్స్, మోడర్న్ డ్రెస్సులు వేసిన లిమిటేషన్స్లో వస్తున్నారట. అలాగే మనకి ఈ యొక్క ఇదే అనసూయ గారు తర్వాత సినిమా ఫంక్షన్ జరిగినప్పుడు మళ్ళీ మంచిగా శారీ కట్టుకుని వచ్చారంట హీరోయిన్లు అంతా కూడా. ఏమో నాకు తెలీదు, చెప్తున్నారు. అంటే మిగతా హీరోయిన్స్ కూడా శారీ కట్టుకొని మొత్తం మీద చేంజ్ అయితే వచ్చింది అనే ప్రజల్లో టాక్ వచ్చింది. అంటే మంచి మార్పు, నిర్మాణాత్మకమైనటువంటి మార్పు, కన్స్ట్రక్టివ్ మార్పు. ఇదంతా నిధి అగర్వాల్ డ్రెస్ని బట్టి వచ్చింది. ఇదంతా ఇష్యూ స్టార్ట్ అయింది అక్కడ. వాళ్ళు ఏదో సినిమాలో వాళ్ళు వేసుకుంటారు ప్రొఫెషనల్గా, అంతవరకు వేసుకొని వెంటనే కప్పేసుకోవాలి షూటింగ్ అయిన తర్వాత. బయటకు వస్తే ఇబ్బంది సుమా అని చెప్పబోయాడు, భంగపడ్డాడు శివాజీ. అందువలన భారత మహిళ ఎప్పుడూ కూడా డ్రెస్సింగ్లో ఒకళ్ళు చెప్పనవసరం లేదు, మామూలుగానే జాగ్రత్తగానే ఉంటారు ఆడవాళ్ళు. ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్, మెయిన్గా ఈ సినిమా రంగము అనేటటువంటిది, ఈ టీవీ రంగం అనేటటువంటిది, ఇది చాలా ఆకర్షణీయమైనటువంటి మాయానగర్ అంటాం మనం బాంబేని. సో మాయానగర్ అంటే మాయా, రంగుల ప్రపంచం, రంగులు చూపిస్తుంది. అక్కడ ఏదో ఉంది అని అనుకుంటారు. సో అక్కడ ఈ డ్రెస్సింగ్, ఫ్యాషన్ డిజైనర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవ్వడము, ఫ్యాషన్గా ఉండాలి, ఒకళ్ళకంటే ఒకళ్ళు ఇంకొకళ్ళు ఫ్యాషనబుల్గా ఉండాలి అని చెప్పేసి ఆ పోటీతత్వంతో డ్రెస్సెస్లో కూడా చేంజ్ వచ్చిందనమాట, పోటీతత్వం వచ్చింది. సో ఎవరు కూడా, ఏ పేరెంట్ కూడా నువ్వు మామూలుగా చిన్న డ్రెస్సులు వేసుకో మరీ అగ్లీగా అని ఎవరు అనరు. లిబర్టీ ఇస్తారు. వాళ్ళ పిల్లలు వేసుకుంటుంటే కాదని అనలేరు. వీళ్ళు సేఫ్టీ గురించి చెప్పుకున్నారు. వీళ్ళు సేఫ్టీ గురించి చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎంటర్ అయిపోయి, అన్వేషణ లాంటి వాళ్ళు ఎంటర్ అయిపోయి పిచ్చిగా దాన్ని వాగులు వాగారు. ఈ పిచ్చి మాటలు మాట్లాడడం నా అన్వేషణ. తర్వాత గరికపాటి గారి మీద కూడా మాట్లాడడం జరిగింది. అవును. సో ఏంటి సార్, మన హిందూ దేవతల మీద కూడా ఆ రకంగా మాట్లాడడం ఏంటి అసలు? వాడికి మేనర్స్ లేదు, వాడికి సెన్స్ లేదు, బ్రెయిన్ లేదు. ఫేమస్ అవ్వాలనే ఒక ఇంటెన్షన్ తప్ప సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రిజెక్ట్ చేసేసారు అతన్ని. ఇంకా మిగతా వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేయాలి, చేయకపోతే అతన్ని సపోర్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు చాగంతి గారు, గరికపాటి గారు మనకి ఆచరణలో మనం రోల్ మోడల్స్గా తీసుకుంటాం ఆధ్యాత్మికతలో.
వాళ్ళు వాళ్ళనే ఆయన్నే గరికపాటి గారినే క్రిటిసైజ్ చేస్తే ఆయన ఏదో సరదాగా గరికపాటి నరసింహారావు గారు డ్రెస్సింగ్ విషయంలో కొన్ని సంవత్సరాల బ్యాక్ చెప్పారు ఏమని ఇలా ఉంటే ఇప్పుడు సభ చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్తో టీచర్ ఎలాగైతే చెప్తాడో ఈజ్ బేసికలీ టీచర్ రంజింపజేయాలని సభని 18 సంవత్సరాల పిల్లలు ఆగుతారా 55 సంవత్సరాలు మాకే అని చెప్పి ఏదో జోక్గా చెప్తారు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో. దాన్ని పెద్ద ఇతను తీసుకుని ఏదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు సైంటిస్ట్గా బిల్డప్ ఇచ్చి ఒక పుచ్చకాయని తీసుకుని ఒక కేరాన్ని తీసుకుని అగ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాడు ఏదో పెద్ద పిహెచ్డి నోబెల్ ప్రైజ్ వెళ్తున్నట్టుగా ఏదో ఆడవాళ్ళ తరపున ఎంత వీడు ఏదో మాట్లాడుతున్నట్టు భరోసా వేసుకుంటున్నట్టు నీకు పంచకి నీకు ఇది కావాలా గాలి తగలాలా నీకు కానీ ఆడవాళ్ళకి అవసరం లేదా అని చెప్పి ఎగ్జాంపుల్ని సైట్ చేస్తూ నాస్టీ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేశాడు. సో ఇదంతా కూడా నాస్టీగా తయారైపోయింది. అంటే మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి టాపిక్ని తీసుకొని సాంప్రదాయబద్ధంగా ఉండండిరా నాయన అంటూ సెన్సిటివ్గా చెప్పాలి. అలాంటిది అగ్లీగా ఆ సినారియో మారిపోయింది. ఎగ్జాంపుల్స్ ఇస్తూ రీసెర్చ్ చేస్తూ డెమాన్స్ట్రేషన్ మళ్ళీ దానికి. సో టోటలీ హోప్లెస్ అండ్ యూజ్లెస్ వీడియోస్ అవన్నీ కూడా.